మనం దేవుని ఏ విధంగా చూస్తున్నాం ప్రియులారా? ఇదే పెద్ద ప్రశ్న. ఎందుకు ఇది కారణం ఇలా అవుతుందంటే, ఈ రోజుల్లో మనకి వాక్యాన్ని చదివే అనుభవం తక్కువ, వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నాం, వాక్యాన్ని చూడడానికి ఇష్టపడుతున్నాం. అందుకే ఈ రోజుల్లో యూట్యూబ్ మెసేజెస్ ఎక్కువైపోయాయి. శుభవార్త, ఆరాధన, రక్షణ, మీరు ఉదయం నుండి రాత్రి పండుకునేంత వరకు వాక్యం వింటూనే ఉంటారు, కానీ అది మీ జీవితాల్లో ఏమాత్రం ప్రభావితం చూపించదు. నిన్న మీరు ఎలా ఉన్నారో ఈ రోజు అలానే ఉంటారు, ఈ రోజు ఎలా ఉన్నారో రేపు అలానే ఉంటారు. కానీ వాక్యం అలా చెప్పట్లేదు ప్రియులారా. నిన్న ఉన్న నువ్వు ఈ రోజు కొత్తగా ఉంటావు. నిన్న చూసిన నువ్వు ఈ రోజు ఏదో మార్పు ఉంటుంది. ఈ రోజు చూసిన నువ్వు రేపు ఇంకా మార్పు చెందుతావు. ప్రతిరోజు నువ్వు మార్పు చెంది 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 ఒక రోజు ఎలా కనపడతావంటే క్రీస్తు స్వరూప్యంలో కనపడతావు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జీవించిన యేసు ప్రభు వారు ఎలా ఉంటారో మనలో ఎవ్వరూ చూడలేదు. కానీ ఒక క్రైస్తవుని చూస్తే, ఒక క్రైస్తవురాల్ని చూస్తే ఒక రోజు నిన్ను ఏమనుకుంటారో తెలుసా? ఇదే వీధిలో నడిచి వెళ్ళిపోతుంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకోవాలో తెలుసా? అరే, ఒక 5 ఏళ్ల క్రిందట, ఒక 2 ఏళ్ల క్రిందట ఈ వ్యక్తి ఇలా ఉండేవాడు కాదురా, ఇష్టానుసారంగా మాట్లాడేవాడు, పెద్దలంటే గౌరవం లేదు, చిన్నలంటే గౌరవం లేదు, నచ్చినట్లు ప్రవర్తించేవారు, నోరు తెరిస్తే ఎవరు తట్టుకోలేరు, నచ్చినట్లుగా ఉండేవాడు, తాగేవాడు, తిరిగేవాడు, ఇష్టానుసారంగా బ్రతికేవాడు. కానీ ఈ రోజు చూస్తుంటే అద్భుతంగా ఉందిరా. ఈరోజు ఏదో తెలియని మార్పు ఉందిరా, ఏదో ఈ వ్యక్తిలో తెలియని మార్పు ఉంది. ఒకప్పుడు చీటికి మాటికి కోపపడేవాడు, రిపెత్తున లేసేవాడు, ఎవరైనా ఒక మాటలంటే 10 మాటలనే వరకు ఊరుకుండేవాడు కాదు, అత్తమామల్ని గౌరవించేవాడు కాదు, పెద్దల్ని గౌరవించేవాడు కాదు, ఎవరిని మర్యాద చూపేవాడు కాదు. కానీ ఈ రోజు తన సంస్కారాన్ని చూస్తే ముచ్చటేస్తుందిరా. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తుందో తెలుసా తల్లి? మిమ్మల్ని మార్చేది యూట్యూబ్ లో మెసేజ్లు కాదు, మిమ్మల్ని మార్చేది ఆరాధన ఛానల్లో, రక్షణ ఛానల్లో వచ్చే వాక్యాలు కాదు. మిమ్మల్ని మార్చేది ఏంటో తెలుసా? ఈ జీవ గ్రంథము. ఇందులో లిఖించబడిన ప్రతి మాట మీ బ్రతుకును సరి చేస్తుంది, మిమ్మల్ని సరిదిద్దుతుంది, సర్వ సత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తూ మిమ్మల్ని క్రీస్తు స్వరూప్యంలోకి సరి చేసేంత వరకు నిన్న ఉన్న నువ్వు ఈ రోజు కొత్తగా కనబడతావు. ఈ రోజు ఉన్న నువ్వు రేపు ఇంకా కొత్త కనబడతావు. నీ ఇంటికి వెళ్ళంగానే నీ భర్త అంటాడు, అరే నిన్నటికి ఈ రోజుకి ఏదో మార్పు ఉంది నీలో. అరే ప్రతి ఆదివారం నువ్వు చర్చికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఏదో తెలియని మార్పు ఉంది నీలో. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా అలా అన్నారా పిల్లరా? అని ఉంటారు మనకి. ఎందుకంటే వాక్యాన్ని చదవడం మనం మర్చిపోయాము. మీరు నాకు తెలిసి బహిరంగ సభలు పెట్టచ్చు, నాలాంటి స్పీకర్ని 100 మందిని పిలచచ్చు, కానీ మనం మర్చిపోయామేంటో తెలుసా? దేవుడు మన చేతుల్లోకి దేవుని వాక్యాన్ని ఇచ్చాడే, దీన్ని పఠించాలన్న ధ్యాస లేదు మనలో చాలా మందికి. అయితే ప్రియులారా గమనించండి, కొత్త నిబంధనలో నేను మీకు సంఘాన్ని చూపించాలనుకుంటున్నాను. ఆ సంఘం మనలాంటి సంఘం కాదు. ఎవరైనా బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు, కాస్త చదవగలిగిన వారు ముందుకు వచ్చి చదివి సహాయం చేయాలని కోరుతున్నాను. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 11వ వచనం దయచేసి ప్రియులారా ఒకరు చదివి సహాయం చేయండి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 11వ వచనము. నన్ను చదవమంటారా? లేకపోతే అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 11వ వచనము. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనమును పరిశోధించుచు వచ్చిరి. ఆమేన్, హల్లెలూయా. ఈ పౌలు శీలలు ఎవరంటే ప్రియులారా గమనించండి, ఆయన రెవరెండ్ కాదు, ఆయన డాక్టరేట్ కాదు, ఆయన బిషప్ కాదు. అంతకు మించి దమస్కు మార్గంలో వెళ్ళిపోతున్న సౌల్ని దేవుడు దర్శించి పిలిచి, నా కొరకు శ్రమను, నిందను, అవమానాన్ని భరించడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను సౌలా అని పిలిచి
పిలిచి పేరు మార్చి కొత్త జీవితాన్ని ఇచ్చి పరిగెత్తింపజేశాడు. ఈ బైబిల్ గ్రంథం కొత్త నిబంధనలో 3వ వంతు పత్రికలు రాయడానికి దేవుడు కృప చూపాడు. పౌలు సామాన్యమైన వాడు కాదు. పౌలు నడిచి వెళ్ళిపోతుంటే దెయ్యాలు అరిచాయి, అయ్యో సువార్తికుడా, అయ్యో అపోస్తలుడా, మమ్మల్ని విడిచి వెళ్ళిపో. పౌలు నడిచి వెళ్ళిపోతుంటే స్వస్థపరచబడ్డాడు. ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఆ ప్రాంతంలో గొప్ప ఉద్యమం రగిలింది. ఏ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తే ఆ ప్రాంతంలో ప్రజలు రక్షణ పొందారు. నిత్య వాక్యాన్ని పట్టుకొని తిమోతికి చివరి మాటలు అంటున్నాడు, నాయనా నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నేను క్రీస్తుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి అని గొప్ప స్టేట్మెంట్ ఇచ్చిన అపోస్తలుడు, దేవునికి అత్యంత దగ్గరగా నడిచిన వాడు. యేసు ప్రభు వారిని ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, యేసు ప్రభు వారితో ఎప్పుడు పరిచయం లేదు. కానీ పత్రికల్లో యేసు ప్రభుని వివరించిన తీరు మీరు చూస్తే నిజంగానే యేసు ప్రభుతో ఈయన సహజీవనం తిరిగి నడిచాడేమో, కలిసి నడిచాడేమో. యేసు ప్రభుని ఎంత అద్భుతంగా వర్ణించాడంటే ప్రాణ స్నేహితుడు వర్ణించలేడు, అంత అద్భుతంగా పౌలు వర్ణించాడు. అలాంటి అపోస్తలుడైన పౌలు వచ్చి ఒక సంఘంలో నిలబడి వాక్యాన్ని బోధిస్తుంటే ఆ సంఘం ఏం చేసిందో తెలుసా ప్రియులారా? ఈయన చెప్పేది కరెక్టా, రైటా, వాక్యానుసారంగా ఉందా లేదా అని ప్రతిరోజు పరిశీలించారంట. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించారంట. ఈ రోజుల్లో మనం ఎలా మారిపోయామంటే విని 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 విననొల్లని చెవులు కలిగిన వారం అయిపోతున్నాం. మనం వాక్యాలు వింటున్నాం కానీ ఆ వాక్యం మన జీవితంలో ప్రభావితం చేయట్లేదు. వాక్యం ప్రతిరోజు వింటాము, దేవుడి వాక్యం శక్తిగలదని తెలుసు, అయినప్పటికీ మనం మన జీవితాన్ని మార్చలేకపోతుంది. ఏ రోజైనా మీరు ఆలోచించారా ఎందుకు అని? ఆమేన్, హల్లెలూయా. నేను కాస్త కంటిన్యూ మెసేజెస్ చెప్పడం వల్ల భయంకరమైన స్ట్రెస్ లో ఉన్నాను, హెడేక్గా ఉంది. కాస్త మీరు త్వరగా రిప్లై ఇస్తే ఐ విల్ వైండ్ ఇట్ అప్ వెరీ క్విక్లీ. ఆమేన్, హల్లెలూయా. అమ్మా మీకు తెలుగు వస్తుంది అందరికీ? నాకెట్లా మీరు కనపడట్లేదు, కనీసం మీకైనా నేను కనపడతాను కదా తల్లి. ఊ అనండి, అనండి, ఏదో ఒకటి అనండి, సరేనా? సో కాబట్టి పిల్లలు గమనించండి, ఎందుకు వాక్యం మన జీవితాన్ని ప్రభావితం చేయట్లేదు? ఏ రోజైనా మీరు ఆలోచించారా? ఇంతమంది ఈ వాక్యాన్ని చేత పట్టుకొని తమ జీవితాన్ని మార్చుకొని ప్రభు వైపు నిలబడి ఈ లోకంలో అద్భుతం చేయగలిగారే, లోకాన్ని తలక్రిందులు చేయగలిగారే. ఈ వాక్యాన్ని చేత పట్టిన ప్రతి వ్యక్తి విజయాన్ని చూసాడే. ఎందుకు నా జీవితంలో మార్పు లేదు? 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల నుండి 20 ఏళ్ల నుండి క్రైస్తవులని పిలువబడుతున్నా ఎందుకు మన బ్రతుకుల్లో మార్పు లేదు? ఎందుకు ఈ వాక్యం మనల్ని మార్చలేకపోతుంది? వాక్యంలో ఏమైనా శక్తి తగ్గిపోయిందా? లేదు ప్రియులారా. మన ఆలోచన విధానంలో తగ్గిపోయింది, మన కుటుంబ వ్యవస్థలో తగ్గిపోయింది. దేవుడు వాక్యం యొక్క విశిష్టత అర్థం చేసుకునే విషయంలో మన జ్ఞానం తగ్గిపోయింది. దేవుడు ఏంటో అర్థం కాకుండానే దేవుని వెంబడిస్తున్నాం, ప్రభు ఏంటో అర్థం కాకుండానే ప్రభు వెంట పరిగెడుతున్నాం. అందుకే ఈ రోజు చూడండి, చాలా కుటుంబాల్లో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. వాళ్ళ పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ మాటలు వినరు. కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం మానేశావు. ఈ వాక్యాన్ని ప్రతిదినము పఠించడం మానేశావు. ఈ వాక్యానుసారమైన జీవితాన్ని చదవడం, అలవర్చుకోవడం మర్చిపోయాం మనం. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. దీని అర్థం ఎవరైనా చెప్పగలరా నాకు? వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఏమా తెలుగు వస్తుందా? వినుట వల్ల విశ్వాసం కలుగుతుందంటే అర్థం ఏంటిది అన్నా? మీకు తెలియదన్నా, యూట్యూబ్ లో పొద్దున్న లేస్తే రాత్రి వరకు మేము వాక్యాలే వింటామన్నా, ఇంకేమీ వినము. మెసేజ్ల మీద మెసేజ్లు వింటామన్నా, ఎవరినేమన్నారు, ఎవరిని ఏం తిట్టారు, ఎవరిని ఏం ఖండించారు, ఎవరితో ఎవరు డిబేట్ పెట్టుకున్నారు, ఎవరితో ఎవరు పోరాడారు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, మరీ ఆసక్తితో వింటామే తప్ప వాక్యం మా జీవితాల్లో మాకు అర్థం కావట్లేదు. ఆమేన్, హల్లెలూయా. వినుట వల్ల విశ్వాసం కలుగుతుందంటే అర్థం ఏంటో తెలుసా తల్లి? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు ఎంతమందికి పిల్లలు ఉన్నారు? చేతులు ఎత్తండి అమ్మా. ఓకే, చాలా మందికి ఉన్నారు పిల్లలు. అయితే నేనే మీ పిల్లల్ని తీసుకెళ్ళను, నాకే 4 కుమార్తెలు కొడుకున్నాడు, నేనే తట్టుకోలేకపోతున్నా. ఆమేన్, హల్లెలూయా.
సో కాబట్టి నేనేం తీసుకెళ్ళను. మీరు ఇద్దరు చూశారు కదా, ఇంకో ఇద్దరు ఉంటారు, అది ఒక బుడ్డోడు ఉన్నాడు మళ్ళా చేతిలో. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు గమనించండి, ఎప్పుడైనా మీరు ఈ మాట అన్నారా, ఏమండి పాస్టర్ గారు అస్సలు మా పిల్లోడు మాట వినట్లేదండి అన్నారా? మా పాప అసలు మాట అయినది సార్ అంటే అర్థం ఏంటి? మీ పిల్లలకి చెవుడు వచ్చిందనే? ఏమొచ్చిందని? చెవుడు వచ్చిందని అర్థం. అప్పుడప్పుడు మీరు టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్తారు కదా కంప్లైంట్, సార్ మా వాడు అసలు మాట్లాడట్లేదు సార్, మీరు సరిగ్గా బెదిరిస్తున్నారా లేదా, సరిగ్గా బుద్ధి చెప్తున్నారా లేదా, అసలు మాట్లాడట్లేదు సార్ అంటే అర్థం ఏంటి? వాడికి వినబడట్లేదని అర్థం. వినుట వల్ల విశ్వాసం కలుగుతుందంటే అర్థం ఏంటో తెలుసా తల్లి? ఈ రోజు నువ్వు విన్న వాక్యాన్ని నీ జీవితంలో అలవర్చుకొని దానికి విధేయత చూపిస్తూ ఆ విన్న వాక్యానికి లోబడ్డప్పుడు నువ్వు వినుట వల్ల విశ్వాసం కలిగింది. విన్న విషయాన్ని క్రియ రూపంలో దాల్చినందుకు, అది నీ జీవితంలో జరిగిస్తున్నందుకు, అది నీ జీవితంలో మేలు చేస్తుంది, అది నీ జీవితంలో విశ్వాసాన్ని కల్పిస్తుంది, విశ్వాస వీరుడిగా మార్చడానికి తోడ్పడుతుంది. కానీ ఈరోజు ఎంతమంది వినడం అంటే అర్థం ఏంటో తెలుసా? విధేయత చూపించడం, నిన్ను నువ్వు ఒదిగిపోవడం. ఒక్కసారి ఏ రోజైతే ప్రభు చేతిలో నీ జీవితాన్ని వేసి, ప్రభు ఇక మీదట బ్రతికేది నేను కాదు కేవలం నువ్వు మాత్రమే, ఏ రోజు ఏ క్షణమైతే నువ్వు ఆయన చేతిలో చెయ్యేసి ప్రభుతో వాగ్దానం చేసావో, ఇక మీదట అది నీ బ్రతుకు కాదు, నా ప్రభు బ్రతుకుట, నా దేవుడు జీవించుట, నా రారాజు బ్రతుకుట అన్న ఆలోచన స్పృహ ఈరోజు మనం కోల్పోయాం. అందుకే మన జీవితాల్లో ఒక శ్రమను చూసి, కన్నీరును చూసి, బాధను చూసి, వేదనను చూసి మనం అలసిపోతున్నాం, సొలసిపోతున్నాం. ఈరోజు నేను మీకు ఒక సంఘటన చూపించాలనుకుంటున్నాను. నిర్గమకాండానికి రండి. హల్లెలూయా, పరిశుద్ధుడా. 14వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి ప్రియులారా. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పిన. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఈ సంఘటన మీలో ఎంతమందికి తెలుసు? ఈ సంఘటన మీలో ఎంతమందికి తెలుసు? చదివిన వాక్య భాగంలోని సంఘటన మీలో ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తారా కాస్త? ఒకరు, ఇద్దరు. ఓకే. అయితే ప్రియులారా, ఈ సంఘటన నేను మీకు వివరించాలనుకుంటున్నాను. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, దేవుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉంటున్నారు, మగ్గిపోతున్నారు, వెట్టి చాకిరీలు చేస్తున్నారు, పని మీద పని మోపుతున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వారికి మర్యాద లేదు, వారికి గౌరవం లేదు, కావాల్సిన తిండి లేదు, వారితో వెట్టి పని చేపిస్తున్నారు. భయంకరమైన బాధ, వేదన, కన్నీరు, దుఃఖంలో నలిగిపోతున్నారు ఆ ప్రజలు ఏం చేశారంటే, అరే మన దేవుడు మనకు వాగ్దానం చేశాడు, మన పితరులకు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తా అన్నాడు, దేవుడికి మొరపెడతాం రండ్రా అని దేవుని సన్నిధిలోకి వచ్చి, నాయనా మమ్మల్ని మరిచిపోయావా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, మాకు వాగ్దానం చేసిన భూమి ఇస్తానన్నావు ప్రభువా, ఏమైంది ప్రభు అని ఏడ్చి మొరపెడుతుంటే, ఎక్కడో మిద్యాను దేశంలో గొర్రెలు కాచుకుంటున్న మోషేని దేవుడు పిలిచి, నాయనా నేను నిన్ను నాయకుడిగా నియమించాను, నా ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురా అంటే ఓ గొప్ప నాయకుని నియమించి దేవుడు ఆ ప్రజల కోసం పంపించాడు. అంత ఆషామాషాగా తీసుకొని రాలేదు. 10 తెగుళ్ళు చేశాడు. 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తీయులకు మట్టుకే కాదు, మనకు కూడా, ఆ ఇశ్రాయేలు ప్రజలకు కూడా అర్థమైంది దేవుడు ఎంత గొప్పోడో, దేవుడు ఎంత శక్తివంతుడో, ఆయన ఏం చేయగలడో అని చెప్పి ఈ ప్రజలకు కూడా అర్థమైంది. వాళ్ళందరూ కాన్ఫిడెంట్ వచ్చింది. ఏంటో తెలుసా? ఓహో, ఈ దేవుడు శక్తివంతుడే, ఈ దేవుడు నడిపించగలిగిన వాడే, ఈ దేవుడు మన కానాన్ని తీసుకొని వెళ్ళగలిగిన వాడే అని తట్టా బుట్టా సర్దుకొని చివరి రోజు టాటా బాయ్ బాయ్ చెప్పుకుంటూ అందరితోటి సంతోషంతో బయలుదేరారు. ఏమన్నా తెలుసా? మేము వాగ్దాన దేశానికి పోబోతున్నాము, ఇక మీద మేము బానిసలం కాదు, మా సొంత పొలాలు దున్నుకుంటాము, దేవుడు మాకు ఇచ్చిన భూమిలో ఉంటాము, అయ్యో మేము ఎవరికి వెట్టి పనులు చేయాల్సిన అవసరం లేదని గొప్ప
గొప్ప ఆనందంతో బయలుదేరారు ఐగుప్తు దేశం నుండి. అయితే ప్రియులారా గమనించండి, మోషే గారికి దేవుడు అన్నాడు, నాయనా నేను చెప్పే మార్గంలో నువ్వు నడవాలి అన్నాడు. గొప్ప నాయకుడు కాబట్టి మోషే గారు అన్నారు, సరే ప్రభువా నువ్వు ఏ మార్గం చెప్తే ఆ మార్గంలో నేను తీసుకొని వెళ్తానని. ప్రభు తీసుకొచ్చి ఎర్ర సముద్రం ముందు నిలబెట్టాడు. అరే నాన్న, అరే ప్లీజ్ ఒక్క 15-20 నిమిషాలు ఓపిక పట్టండి. ఎక్కడ ఆపేశాడండి? ఎక్కడ ఆపేశాడు? దేవుడికి మ్యాప్ తెలియదంటారా? గూగుల్ మ్యాప్ తెలియదంటారా? ఇప్పుడు మేము ఎత్తుకుంటూ వచ్చాం గూగుల్ మ్యాప్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అన్నాడు, నేను నడిపిస్తాను మోషే మిమ్మల్ని, నేను చూపించే మార్గంలో మీరు నడవాలంటే మోషే గారు అన్నారు, సరే ప్రభువా. తీసుకొని వచ్చి ఎర్ర సముద్రం ముందు నిలవబెట్టాడు. ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, చుట్టూ కొండలు ఉన్నాయి. అరే ఎటు పోవాలి, దారికి ఏమైనా ఉందా, ఒకసారి గూగుల్ మ్యాప్ చేయి అని చెప్పి ఈ పక్కనోడు ఆ పక్కనోడు అనుకుంటున్నాడు. అంత లోపల వెనకల నుంచి ఓ వార్త వచ్చింది. ఏ ఫరో అయితే మిమ్మల్ని వదిలిపెట్టాడో, ఏ ఫరో అయితే మీరు వెళ్ళిపోమన్నాడో, ఏ ఫరో అయితే స్వేచ్ఛగా వెళ్ళండి మీ దేశానికి అన్నాడో, ఆ ఫరో తిరిగి వస్తున్నాడు, మిమ్మల్ని మళ్ళీ బానిసలుగా పట్టుకొని పోతున్నాడు. ఆ ఫరో రాబోతున్నాడు, మిమ్మల్ని తరుముతున్నాడు, మీకు సమీపంగా వచ్చేస్తున్నాడు అని తెలిసినప్పుడు భయం మొదలైంది. ఏం మొదలైంది? ప్రజల్లో భయం మొదలైంది. అరే రే రే రే, ఏ దేశం నుండి అయితే మేము గొప్ప సంతోషంతో వచ్చామో, టాటా బాయ్ బాయ్ చెప్పొచ్చామో, ఇంకెప్పుడు రాము, ఈ చుట్టుపక్కల కనపడము, మా దేశానికి వెళ్ళిపోతున్నాము, మా దేవుడు నడిపించబోతున్నాడని విర్రవీగి మాట్లాడి వచ్చామే. కానీ ఇప్పుడు ఎర్ర సముద్రం ముందు నిలబెట్టాము. ఎదురుగెళ్తే ఎర్ర సముద్రము, వెనక్కి వెళ్దామంటే ఫరో, ముందు నొయ్యి వెనకల గొయ్యి. ఆమేన్. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ప్రజల గుండెల్లో భయం మొదలైంది. తల్లి ఒక మాట చెప్తాను వినండి, సమస్యని ఎదురుగా ముందు నిలబడ్డప్పుడు, నీ గుండెలు భయంతో తరిమినప్పుడు నీకు ఆలోచన అర్థం కాదు, నీకేం చేయాలో అర్థం కాదు, ప్రభు ముందు ఎలా నిలబడాలో అర్థం కాదు. సహనంతో, ఓపికతోటి, సమాధానంతో, నిశ్చయతతోటి ప్రభుతో నిలబడాల్సిన విశ్వాసి ఈరోజు నిలబడలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? మనం చేస్తున్న తప్పేంటో తెలుసా? దేవుడు ఏంటో నీకు సరిగ్గా అర్థం కాలేదు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? దేవుడు ఏంటో నీకు సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి భయం నిన్ను అలుముకునింది. ఏ కుటుంబంలో అయితే వాక్యాన్ని పటిష్టంగా నాటి నిలవబెట్టి బిడ్డల్ని వాక్యానుసారంగా పెంచాలో అదే కుటుంబాల్లో వాక్యం కరువైపోయింది. మొదటిగా దేవుడు ఏంటో మీరు తెలుసుకుంటే మీ పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పగలరు. న్యాయాధిపతుల గ్రంథం, ఎందుకు నాకు ఆ వచనం గుర్తొస్తుంది, ఒకసారి తీయండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ ఆ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత, ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి పుట్టెను. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి పుట్టింది తరం? ఏమా అర్థమైందా? నా వైపు చూడండి. బైబిల్ చదివేశారా? ఇప్పుడు నా వైపు చూడండి. ఎక్కడి నుంచి వచ్చింది తరం? ఏమా వాక్యం అర్థమైందా? యెహోవానైనను, యెహోవా కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది. ఎక్కడ నుండి వచ్చింది తరము? ఆ తరము వారందరూ నిద్రించిన తర్వాత, గతించిపోయిన తర్వాత ఒక తరం వచ్చిందంట. ఆ తరానికి యెహోవా అయినను, ఆయన చేసిన కార్యములైనను తెలియని ఒక తరం పుట్టింది. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో ఉన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? మీరు ఎచ్చి ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు, దొర్లి ప్రార్థన చేస్తారు. కానీ మన బిడ్డలు లోకానుసారంగా పరిగెడుతుంటారు, ఇష్టానుసారంగా పరిగెడుతుంటారు, నచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు, దేవుడికి అవిధేయకరంగాను, దేవునికి అయిష్టంగాను పరిగెడుతుంటారు. పేరుకేమో సంఘంలో పెద్దగా ఉంటారు, కానీ బిడ్డలేమో లోకానుసారంగా పరిగెడుతుంటారు. కారణం ఏంటి? సమస్య ఏంటో తెలుసా తల్లి? ఈ ముందు తరం వాళ్ళు తమ బిడ్డలకి దేవుడు చేసిన కార్యాలను వివరించడంలో విఫలమయ్యారు.
దేవుని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో చదవాల్సిన అవసరం లేదని చెప్తాను. వారు ఇంట కూర్చుండినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, వారు పండుకున్నప్పుడు నిత్యము దేవుని గురించిన వాక్యం వారికి వివరించమని దేవుని వాక్యం సెలవిస్తుంటే, ఈరోజు ఎంతమంది తల్లిలు తండ్రులు కూర్చొని దేవుని గురించి మాట్లాడే ఓపిక సమయం ఉంది? మాట్లాడడానికి ముందు మనకి తెలియాలి కదా. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పేది అర్థమైంది తల్లి? ఈరోజు 10 ఏండ్ల పిల్లోడికి యూట్యూబ్ ఎలా ఆపరేట్ చేయాలో తెలుసు, అదే 10 ఏండ్ల బిడ్డకి దేవుని వాక్యాన్ని ఎలా చదవాలో తెలియదు. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పిన మాట మీకు బాధ అనిపించవచ్చు కానీ, ఇన్స్టాగ్రామ్ తెలుసు, స్నాప్చాట్ తెలుసు, చిట్ చాట్ తెలుసు, యూట్యూబ్ లో షార్ట్స్ తెలుసు, కానీ దేవుని వాక్యాన్ని ఎలా పఠించాలో తెలియదు. కారణం ఏంటో తెలుసా? కారణం మన జీవితాల్లో అవిధేయత, మన జీవితాల్లో అజ్ఞానం, మన జీవితాల్లో తెలివి తక్కువ తనం. మన బిడ్డల్ని స్టేజ్ ఎక్కి డాన్స్ చేయించడానికి ఇష్టపడతామే తప్ప దేవుని వాక్యంలో నిలవబెట్టడానికి, దేవుని వాక్యంలో వాళ్ళని స్థిరపరచడానికి, దేవుడి సన్నిధిలో ఎలా కూర్చోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నిలబడాలి, దేవుడు నీ ఎదుట ఉన్నప్పుడు నీ గుండెలో భయం ఎలా ఉండాలో చెప్పడంలో విఫలమయ్యాం. ఆమేన్. కాబట్టే మన పిల్లలు నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు తల్లి. ఏ రోజైనా మీరు గమనించారా? 9 గంటలకి ఆరాధన అంటే మీరు 10 గంటలకు 10:30కు వస్తాడు. అప్పుడు మీ బిడ్డ మీతో వస్తూ ఏమనుకుంటాడో తెలుసా? ఏం కాదు, లేటుగా పోయినాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక అరగంట లేటుగా మెసేజ్ ముగించారనుకోండి, ఈరోజు పాస్టర్ గారండి ఏంది ఇంతసేపు చెప్పాడు, అసలు எனக்கு తెలివి ఉందా లేదా? ఆమేన్, హల్లెలూయా. లేటుగా వచ్చినా పర్వాలేదు, టైంకి వెళ్ళిపోవాలనుకుంటాం మనం. ఈరోజు నేను మీకు ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు మీ సీఎం గారు వచ్చారనుకోండి ఇదే మీటింగ్కి, మీరు లేట్ వస్తారా? ఆహా, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు వస్తే పరిగెత్తుకుంటూ వచ్చే మీరు సర్వలోకాన్ని మాట సైతంతో కలుగజేసి విశ్వాన్ని నడిపిస్తున్న సర్వోన్నతమైన దేవుడు నీ కొరకు నిలబడి ఉంటే మటుకు అంత విధేయత ఎందుకు తల్లి? అందుకే మన జీవితాల్లో ఈ వాక్యం ప్రభావితం చేయలేకపోతుంది. తల్లి, ఒకసారి ఆలోచించండి, ఎందుకు నా జీవితాన్ని వాక్యం మార్చట్లేదు? ఎందుకు నా జీవితాన్ని, నా కుటుంబాన్ని మార్చట్లేదు? ఎందుకు నా బిడ్డల్ని మార్చట్లేదు? కారణం ఏంటో తెలుసా? మనం దేవుని గురించి వివరించడంలో విఫలమైపోతున్నాం. ఏ ప్రజలైతే గొప్ప ఆనందంతో బయలుదేరారో 10 తెగుళ్ళు చూసి అరే మా దేవుడు గొప్పోడు, శక్తివంతుడు విర్రవీగి మాట్లాడారో, ఏ ప్రజలైతే యెహోవా తప్ప వేరే దేవుడు లేడని పలికారో, ప్రగల్భాలు మాట్లాడారో, అదే ప్రజలు ఎర్ర సముద్రం ఎదురైన వెంటనే వారి ఆలోచన విధానం మారిపోయింది. సమస్య ఎదురవ్వంగానే నువ్వు పడిపోతున్నావంటే కారణం ఏంటో తెలుసా? దేవుడేంటో ఇంకా నీకు అర్థం కాలేదు. దేవుడు ఎంత శక్తివంతుడో, ఎంత నీతిమంతుడో, ఎలాంటి సమస్య గుండంలోనైనా నా ప్రభువు విడిపించగలడో తెలీదు, మర్చిపోయావు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఒకరోజు యేసు ప్రభు వారు శిష్యులతో ఓడలో బయలుదేరారు. బాగా అలసిపోయాడు నా ప్రభు. ఎందుకంటే రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పగలంతా సువార్తను ప్రకటించేవాడు. తల్లి, ఎంత ప్రేమ అంటే నువ్వు తన సింహాసనాన్ని సైతం వదులుకొని వచ్చే అంత ప్రేమ మీరు నేనంటే. ఆమేన్, హల్లెలూయా. అంత ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు మనకంటే చులకన. ఆమేన్, హల్లెలూయా. మీ పిల్లలకి మీరంటే బాగా ప్రేమ అని తెలిసింది అనుకోండి, మీ పిల్లలకి మీరంటే పిచ్చి అని వాళ్ళకి అర్థమైంది అనుకోండి, మా మమ్మీ మా డాడీకి నేనంటే చాలా ఇష్టం రా, నేను ఏం చేసినా ఏమండు అనుకున్నాడు అనుకోండి, ఆ పిల్లడు క్రమశిక్షణగా పెరుగుతాడా, విధేయకరంగా పెరుగుతాడా? ఏమా తల్లులేనా ఉండేది ఇక్కడంతా? మరి చెప్పండి నోరు తెరిచి. ఇప్పుడు మనకు కూడా ప్రాబ్లం ఏంటో తెలుసా? దేవుడు చాలా కరుణామయుడు కదా, ప్రేమమయుడు కదా, ఏం చేసినా క్షమించేస్తాడు కదా, అందుకే దేవుడు అంటే మనకి లెక్కలేదు. ఆమేన్, హల్లెలూయా. మీకు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తే మీకు ఆనందంగా ఉంటుందా? లేదు, మీరు సంపాదించిన వస్తువుల్ని, మీరు దాచిపెట్టిన వస్తువుల్ని, కట్టిన ఇండ్లని, వేసుకున్న చీరల్ని, వేసుకున్న నగల్ని బాగా ఇష్టపడితే మీకు బాగుంటుందా? ఏం తల్లి?
మిమ్మల్ని ప్రేమిస్తాం. మిమ్మల్ని ఏమో మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించాలి, కానీ మనమేమో దేవుడిచ్చే ఆశీర్వాదాల్ని ప్రేమించాలి, దేవుడి చేసే అద్భుతాలని ప్రేమించాలి, దేవుడిచ్చే మేలుల్ని మనం ప్రేమించాలి. కానీ ప్రభువుని మట్టుకు స్వయంగా ఇష్టపడాలి. తల్లి, ఏ రోజు నువ్వు ప్రభువుని ఇష్టపడతావో ఈ లోకం నీ పాదాల కింద భూమి పంచవేంద్రములతో లయమైపోతున్నా, భూమి కదిలిపోతున్నా, నువ్వు బెదరవు, నువ్వు కదలవు, నువ్వు దేనికి చడియవు. ఎందుకంటే స్థిరులై ఉంటావు. నా దేవుడు నా కొరకు మరణపు మెడలను వంచి మరణపు ముళ్ళును విరిచి నా కొరకు నా రాజు తన మహిమ సింహాసనాన్ని వదులుకొని నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నన్ను మరచిపోతాడా? నన్ను విడిచిపోతాడా? ఏది ఏమైనా పర్వాలేదు, ఎవరు అర్థం చేసుకున్నా ఎవరు అర్థం చేసుకోకపోయినా నా దేవుడు గొప్పడు అని నిలబడే ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. బీజిఎం పెయిన్ వచ్చేసిన అప్పటికి లేవచ్చు. కంటిన్యూ మెసేజెస్ వల్ల అంజలి స్ట్రెస్. ఎందుకంటే నేను ఇంకా వాక్యాన్ని ఎనర్జెటిక్గా చెప్పగలను. అయితే ఇప్పుడు ఇలా గమనించండి, ఈరోజు సమస్య ఎక్కడ వస్తుంది? ఈరోజు మన జీవితాల్లో దేవుని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఏ రోజైనా మీ బిడ్డల్ని వాక్యం చదవడానికి ప్రోత్సహించాలా? మీరు కూర్చున్న వారు ఎవరైనా సరే స్టేజ్ ఎక్కి వాక్యాన్ని వివరించడానికి, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి ఏ తల్లి అయినా తండ్రి అయినా బిడ్డల్ని ప్రోత్సహించారా? ఇక్కడే నెల్లూరు ప్రాంతంలో ఒక మీటింగ్కి వెళ్ళాను, దాంబరం అనే ప్రాంతంలో. ఆ చివరి రోజు వాళ్ళు స్కిట్ వేశారు పిల్లలు. చాలా అద్భుతంగా అనిపించింది, నాకు చాలా ముచ్చట అనిపించింది. చిన్న పిల్లలు వేశారు. అది స్కిట్ సారాంశం ఏంటంటే, అప్పుడు ఆ పిల్లకి ఎగ్జామ్స్ వస్తుంటే మమ్మీ కిచెన్ రూమ్ లోంచి వచ్చి, నాన్న ఎగ్జామ్స్ వస్తున్నాయి ప్రార్థన చేసుకో అంటుంది. మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళి పని చేసుకుంటుంది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ చెప్తుంది, అమ్మ బైబుల్ చదువు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతుంది. అయితే ఆ పిల్ల ఏం చేస్తుందంటే, మమ్మీ చెప్పినప్పుడు సరే మమ్మీ అంటుంది. ఒక 2 నిమిషాలు ఇలా మోకాలు లేసేసి మళ్ళీ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎగ్జామ్ టైం రానే వచ్చింది, ఎగ్జామ్స్ రాసింది, ఫెయిల్ అయిపోయింది. బోర్ని ఏడుస్తూ మమ్మీ దగ్గరకు వస్తుంది. మమ్మీ సారీ మమ్మీ, నువ్వు ప్రార్థన చేయమంటే చేయలేదు, నువ్వు బైబుల్ చదవమంటే చదవలేదు, నేను ఫెయిల్ అయిపోయాను మమ్మీ అని చెప్పి బోర్ని ఏడుస్తుంది. ఆ తర్వాత మమ్మీ చెప్తుంది, ఇక మీద నువ్వు ప్రార్థన చేయాలి, బైబుల్ చదవాలి అంటే ఆ పిల్ల అంటుంది సరే సరే మమ్మీ అంటుంది. ఈ స్కిట్ వల్ల మీకేం అర్థమైంది? స్కిట్ అర్థమైందా? నేను పిల్లల్ని పిలిపించి పైకి వేయించాలంటారా? అర్థమైందా? చెప్పండి, ఇప్పుడు ఏం అర్థమైంది మీకు? అమ్మా అర్థమైందా కాలేదా? అర్థమైతే ఇలా ఊపండి, లేదా ఇలా ఊపండి. నాకు కనిపించేదే సగము, అందులో సైట్ ఎక్కువ. కాస్త చెప్పండి తల్లి, ఏమర్థమైంది? మీకేం అర్థమైంది? మీకేం అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఆ స్కిట్ సారాంశం ఏంటి? మీకు చక్కటి మాటలు చెప్తాను, మీకేమర్థమైంది చెప్పండి పొరపాటు లేకుండా. ఏమ్మా? ప్రార్థన చెయ్యాలి, ఇంకా బైబిల్ చదవాలి. ఇదే మనకి ప్రాబ్లం ఇక్కడే. ఆ స్కిట్ అయిపోయిన తర్వాత నాకు మెసేజ్కి టైం ఇచ్చారు. నేను అన్నాను, అమ్మా కిచెన్ రూమ్లో నుంచి వచ్చి నువ్వు మాటికి ప్రార్థన చెయ్యి, బైబిల్ చదువు అంటున్నావే తప్ప నువ్వు మోకరించి ప్రార్థన చేసావా? అసలు నువ్వు నీ బిడ్డ చూసిన ప్రతిసారి ఈ వాక్యాన్ని ముందేసుకొని చదివావా? ఈ దైవ గ్రంథాన్ని నిత్యము చదువుతుండగా నీ పిల్లలు నిన్ను గమనించారా? నిత్యము నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నీ గుండెలో కన్నీరు, బాధ, వేదన, అప్పులు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు నీ చుట్టూ తరుముతున్నప్పుడు నీ పిల్లలు చూస్తున్నారా? నీ పిల్లలు నిన్ను చూసి నేర్చుకుంటారే తప్ప బైబిల్ చదవరా, ప్రార్థన చేయరా అంటే వాళ్ళు చేయరు. చేస్తారు నాన్న, చేయరు కదా. అందుకే చూడండి, పాపం చాలా మంది తల్లిదండ్రులు చదవండ్రా అంటే వాళ్ళు అనుకుంటారు చదివి ఏమైపోవాలి మేము. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ మనసులో ఏముంటుంది తెలుసా? చదవండి అంటే 24 గంటలకి వేరే పని లేదు, బాట లేదు. ఆమేన్, హల్లెలూయా. తల్లి పిల్లలు ఎలా నేర్చుకుంటారో తెలుసా? ఒకరోజు 2 బిడ్డల్ని తీసుకొని ఒక తల్లి ఒక ఫంక్షన్కి వెళ్ళింది. పుట్టింటోళ్ళు పిలిస్తే వెళ్ళింది.
ఈ తల్లిది అంత ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. పుట్టింటోళ్ళు బాగా ఉన్నోళ్ళకి లేనోళ్ళకి తేడా పెద్దమని నేను చెప్పాల్సిన అవసరం మీకు లేదు. ఆమేన్. ఈ తల్లి వెళ్ళిన తర్వాత పెద్దగా గౌరవించలేదు. గౌరవించిన మాట పక్కన పెట్టండి, కనీసం ఒక మనిషిలా కూడా చూడలేదు. వారి ఇంట్లో ఇచ్చే పని మనిషికి ఇచ్చే విలువ కూడా ఆ తల్లికి ఇవ్వలేదు. అమ్మాయి పో అక్కడ పో, తింటున్నారు పో, తినేసి పో అన్నట్టు మాట్లాడారు. వీళ్ళ గమనించండి ఒక్కసారి. సొంత వారే మీ హృదయాన్ని గాయపరిస్తే ఆ బాధ ఎంత ఉంటుంది, అది వర్ణించగలమా? అందులోనూ సొంత